ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే నెల కూడా రాబోతోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు చంద్రబాబు సర్కార్. ఏపీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విభాగంలోని సుమారు 4500 మంది ఉద్యోగులెవరికి ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనేలేదు. వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పనిచేసే 3600 మంది, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే 900 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు సైతం వేతనాలు ఇంకా రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీటికి తోడు పాఠశాల విద్యా పరిధిలో పనిచేసే 4500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ 1న జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తం 100కు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సెర్ఫ్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27,000 మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతో పాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.